ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ మంత్రిత్వ పదవులు నిర్వహించి విభజిత ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు సేవలు చిరస్మరణీయమని ఆయన వర్ధంతి వేడుకల్లో పలువురు స్మరించుకున్నారు. అంగలకుదురులోని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో స్థానిక జేఎంజే మహిళా కాలేజీ నిర్వహణలోని స్వదార్ హోంలో మంగళవారం రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతిని నిర్వహించారు. డాక్టర్ శివప్రసాదరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వైద్యుడిగా, రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం స్వదార్ హోంలోని ఆశ్రితులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో బొద్దులూరి వేణు, కనగాల నాగభూషణం, గొల్లపూడి సాయిగిరి, ఎల్ఎంఎల్ ఖాదర్, నిజాముద్దీన్, సలాం, విష్ణు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 6వ వర్ధంతి. కోడెల శివప్రసాదరావు గారు అనగానే డాక్టర్గా పలనాటి ప్రాంతానికి ఆయన ఏ విధంగా సేవ చేశారనేది ఈరోజు కూడా ప్రజలు ఆయన్ని ఒక దేవుడిగా కొలుస్తున్నారంటే ఆయన చేసినటువంటి సేవ. రైతు కుటుంబంలో పుట్టి డాక్టర్ వృత్తి ద్వారా పలనాటి ప్రాంతంలో రూపాయితో వైద్యం స్టార్ట్ చేసి కొన్ని వందల వేల ప్రాణాలు కాపాడిన వ్యక్తిగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ప్రజల ఉదయాల్లో ఈరోజు కూడా చిరస్మరణీయుడిగా ఆయన యొక్క సేవలు మిగిలిపోయినాయి. మనకు చేతనైనటువంటి సహాయం ఎప్పుడు మనం చేయాలి, యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉన్నప్పుడే మనం ఏదైనా సరే సాధించగలుగుతామని చెప్పేసి గణేష్ యూత్ని ఆయన ఎంతగానో ప్రేమించేవాడు. ఎంతగానో మమ్మల్ని అందరం కూడా ఒక సొంత పిల్లల్లాగా ఆయన చూసేవారు. ఆయన చూపించినటువంటి ప్రేమ మేము ఎప్పటికీ మరవలేంది. ఏదైతే ఒక ఆశయం ఆయన మా ముందుంచారో మాకు చేతనైంది ఎప్పుడు కూడా మేము పేద ప్రజలకి మేము సహాయం చేసే దాంట్లో మేమందరం ఉంటామని చెప్పేసి కోడెల శివప్రసాద్ గారి యొక్క ఆశయాలకి, ఏ ఆశయాల కోసం అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చారో, ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారో ఆయన యొక్క ఆశయాలను మేము ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా మేమందరం కూడా ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి గుండెల్లో ఉన్న ఒక మహానేత. ఎందుకంటే ఎవరైనా ఒక ఆపదలో ఉండేనో ఒక పని మీద తన దగ్గరికి వెళ్తే గౌరవంగా, ఇవాళ గౌరవ మర్యాదలు లేకుండా రాజకీయాలు నడుస్తున్న కాలం ఇది. అప్పట్లో మరి ప్రేమగా దగ్గర తీసుకొని ఏంటమ్మా ఏం పని మీద వచ్చావు, అప్పటికప్పుడు ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా పక్కనున్న అనుచరగణానికి కానీ అధికారులకు కానీ పురమాయించి పనులు చేసి మళ్ళీ ఆ పని ఎంతవరకు వచ్చిందో అని కనుక్కొని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నీ పని ఇక్కడ దాకా వచ్చిందమ్మా, రేపు ఎల్లుండి అయిపోతుందని చెప్పి పని కంప్లీట్ చేసి అంత కమ్యూనికేషన్ ర్యాప్ నడిపే వ్యక్తి మన కోడెల శివప్రసాద్ గారు. ఎన్నో మంత్రి పదవులు ఇస్తూ ప్రతి పదవికి వన్నీ తీసుకొచ్చి